come and go. Let huge actions proceed from the muscles and the brain, but let them not make any deep impression on the soul. సో స్వామి వివేకానంద అంటున్నాడు, మనం ఒక లేక్ లో రిపిల్స్ చూస్తాము, రిపిల్స్ వస్తాయి మళ్ళీ పోతాయి, రిపిల్స్ వస్తాయి మళ్ళీ పోతాయి. అలాగే లెట్ ద రిపిల్స్ కమ్ అండ్ గో, లెట్ హ్యూజ్ యాక్షన్స్ ప్రొసీడ్ ఫ్రమ్ ది మజిల్ అండ్ బ్రెయిన్. మనం చేసే ప్రతి యాక్షన్ కూడా వాడు ఏమంటున్నాడు, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ మజిల్ అండ్ బ్రెయిన్, బట్ లెట్ దెమ్ నాట్ మేక్ ఎనీ డీప్ ఇంప్రెషన్ ఆన్ ది సోల్. ఏదైనా బాధ కలిగినా, ఏదైనా సంతోషం కలిగినా దాన్ని డెప్త్ వరకు తీసేసుకోవద్దు అంటున్నాడు. దాన్ని సోల్ మీద ఎలాంటి ఇంప్రెషన్స్ కలగకుండా చూసుకోండి అంటున్నాడు. తర్వాత పారాగ్రాఫ్ చదివినా. How can this be done? ఇది ఎలా చేయాలి చెప్తున్నాడు, జాగ్రత్తగా చూడండి. We see that the impression of any action to which we get attached remains. ఆగు. We see that impressions of any action to which we get attached remains. సో మనకి చూడండి, ఇఫ్ యు సీ మన మెమరీస్ లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ అలా గుర్తుండిపోయిందంటే అర్థం ఏంటంటే వి టుక్ ఇట్ టు ది సోల్. లాస్ట్ ఇయర్ ఇది జరిగింది సార్, ఇప్పటికీ కూడా గుర్తుంది నాకు అంటున్నావు అంటే దాన్ని నువ్వు డీప్ గా తీసేసుకున్నట్టు. బట్ స్వామి వివేకానంద చెప్తున్నాడు, అలాంటి ఇంప్రెషన్స్ సోల్ మీద కలగనివ్వకండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. కంటిన్యూ చేయను. I may meet 100 of persons during the day, and among them meet also one whom I love. సో ఈయన అంటున్నాడు, పొద్దు నుంచి సాయంకాలం వరకు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కలుస్తామంట, బట్ ఓన్లీ వన్ పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ మనం లవ్ చేసే పర్సన్ ఉంటారు. అవునా కదా? చాలా మందిని కలుస్తాం, మనం కలిసినప్పటికీ కూడా మనం ప్రేమించే వ్యక్తి ఒక్క వ్యక్తే అవుతాడు. సో దాని గురించి మాట్లాడుతున్నాడు. అండ్ చదువునన్నా. And when I retire at night, I may try to think of all the faces I saw, but only that face comes before the mind, the face which I met perhaps only for 1 minute, and which I loved. All the others have vanished. నిఖిల్, ఈ సెంటెన్స్ నీకు బాగా అలవాటు అవ్వాలి. చూడు, జాగ్రత్త చూడు. పొద్దు నుంచి సాయంకాలం వరకు మనం చాలా మందిని చూస్తాం, కానీ పడుకునే ముందు నీకు ఒకే ఒక ఫేస్ గుర్తొస్తుంది. ఎవరి ఫేస్ చెప్పు నాకు? మీరే సార్. నిత్య గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఉంది అక్కడ? ఉంది సార్. ప్యాకెట్ లోపల పెట్టే. ఇదిగో నిఖిల్ బిస్కెట్లు వేస్తుంది మనకి. ఓకే సార్. క్రీమ్ బిస్కెట్. అవును. సో పొద్దు నుంచి సాయంకాలం వరకు మనం బోల్డ్ ఫేసులు చూస్తాం, కానీ పడుకునే ముందు మనకి ఒకే ఒక ఫేస్ గుర్తొస్తుంది. ఆ ఫేస్ మాత్రమే ఎవరిది, మనం లవ్ చేసే ఫేస్ మాత్రమే మనకి గుర్తొస్తుంది. మిగతా ఎన్ని ఫేసులు ఏమవుతాయి? వానిష్ అయిపోతాయి. అలాగే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, సంతోషం కానీ, దుఃఖం వచ్చినప్పుడు దాని గురించి టెంపరీగా ఆలోచించాలే తప్ప దాని గురించి మనం సీరియస్ గా ఆలోచించొద్దు అంటున్నాడు. తర్వాత చదువునన్న. My attachment to this particular person caused a deeper impression on my mind than all the other faces. సో ఎవరికైతే ఈ పర్టికులర్ అటాచ్మెంట్ ఉంటుందో, ఎవరి పర్సన్ తోటి అయితే అటాచ్మెంట్ ఉంటుందో, అది ఏం చేసిందంటే డీప్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిందంట. ఎక్కడ? మైండ్ మీద, అదర్ ఫేసెస్ మీద. మిగతా ఫేస్లు ఏది గుర్తురావట్లేదు, కానీ ఓన్లీ లవ్ చేసిన వ్యక్తి పర్సన్ ఫేస్ ఎందుకు గుర్తొస్తుంది అంటున్నాడు? బికాస్ ఇట్ క్రియేటెడ్ ఎ డీప్ ఇంప్రెషన్ ఆన్ ద స్పీకర్స్ మైండ్. చదువునన్న. Psychologically, the impressions all have been seen. అది సైకలాజికల్లీ కాదు, ఫిజియలాజికల్లీ. బుర్ర అక్కడ పెట్టి చదువు. ఫిజియలాజికల్లీ the impressions have all been the same. సో వర్క్ అవనివ్వండి లేదా లవ్ అవనివ్వండి, రెండు తీసుకున్నప్పటికీ కూడా రెండు కూడా సేమ్ అలాగే జరుగుతాయంట. ఫిజియోలాజికల్లీ ఏం జరుగుతుంది, ఏమంటున్నాడు? అవి ఒక డీప్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. ఆ డీప్ ఇంప్రెషన్ సోల్ మీద ఉండిపోయేటట్టు మాత్రం చూసుకోకూడదు. మనం బట్ చేసే పని మాత్రం గుడ్ అండ్ ఈవిల్ ని ఆలోచించి చెయ్యాలి అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్. సార్ అక్కడ వరకే చదవమన్నారు. అక్కడ వరకే చదవమన్నానా? నిత్య చదువు తల్లి. Yes sir. Therefore be unattached. Let the brain centers work.
work sir answer అది incessantly. incessantly but అదిగో మళ్ళీ let మళ్ళీ చెప్పు నాకు, incessantly. incessantly అంటే ఏమని చెప్పాను? incessantly అంటే ఏమని చెప్పాను నేను? నిరంతరం నిరంతరము, కంటిన్యూస్ గా. గుడ్. but let not the mind be affected. గుడ్. సో అన్అటాచ్డ్ గా ఉండాలి తప్ప అటాచ్ అయిపోవద్దు అంటున్నాడు. ఇది నిఖిల్ గడికి బాగా డైరెక్ట్ గా చెప్తున్నాడు స్వామి వివేకానంద. లెట్ ద బ్రెయిన్ సెంటర్స్ వర్క్. ఏ సెంటర్ వర్క్ చేయాలి? బ్రెయిన్ Work. సెంటర్ వర్క్ చేయాలి. ఎలా పని చేయాలి? నిరంతరము పని చేయాలి. బట్ లెట్ నాట్ ద మైండ్ బి ఎఫెక్టెడ్. ఏం ఎఫెక్ట్ అవ్వకూడదు? మైండ్ affected. మైండ్ ఎఫెక్ట్ అవడం అంటే ఎంత చెప్తున్నాడు, సోల్ మీదకి తీసుకుని మనసు లోపలికి తీసేసుకుంటే మైండ్ ఎఫెక్ట్ అయిపోతుంది. తర్వాత చదువుతాలి. Work as if you were a stranger in this land, a sojourner. Work incessantly, but do not bind yourselves. Bondage is terrible. టెరిబుల్. సజోర్నర్ అంటే చూడండి, చుట్టాలు వస్తారు మనకి, కొంతకాలం మాత్రమే ఉంటారు వాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని సజోర్నర్ అంటాం. సజోర్నర్ అంటే షార్ట్ స్టే చేసే వ్యక్తిని. సో ఎలా పనిచేయాలంట? ఒక స్ట్రేంజర్ లాగా పనిచేయమంటున్నాడు. ప్లస్ ఎ సజోర్నర్, ఆ వర్క్ కూడా కొద్ది కాలం వరకే చేయాలి, బట్ చేసే వర్క్ మాత్రం కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా చేయమంటున్నాడు. బట్ డు నాట్ బైండ్ యువర్ సెల్ఫ్. ఆ వర్క్ కి మాత్రం నువ్వు బానిస అయిపోవద్దు. బానిస అయిపోయావంటే బాండేజ్ ఈజ్ టెరిబుల్ అంటున్నాడు. చదువుతల్లి. This world is not our habitation. It is only one of the main stages through which we are passing. సో ఈ ప్రపంచం అంతా కూడా ఇట్ ఈస్ నాట్ అవర్ హ్యాబిటేషన్. హ్యాబిటేషన్ అండ్ హ్యాబిటేట్ అంటే ఏంటి? మనం బ్రతికే ప్రదేశాన్ని హ్యాబిటేట్ అంటాం. సో ప్రపంచం మనం బ్రతికే హ్యాబిటేట్ కాదు అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ది మెనీ స్టేజెస్. చాలా స్టేజ్లు ఉన్నాయి. అలాంటి స్టేజ్లో ఒక్క స్టేజ్ మాత్రమే ఈ ప్రపంచంలో బ్రతకడం అనేది. త్రూ విచ్ వీఆర్ పాసింగ్. మనం జస్ట్ పాస్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ మనం టెంపరీగా సోజోర్నర్ అని అందుకనే అన్నాడండి ఇక్కడ. సోజోర్నర్ అంటే ఏమనుకున్నాం మనం? షార్ట్ స్టే, కొద్ది కాలం ఉండేవాడిని. సో ప్రపంచంలో మనం కొద్ది కాలమే ఉండి వెళ్ళిపోతాం కాబట్టి బాండేజ్ వద్దు. బాండేజ్ వస్తే మాత్రం నువ్వు చాలా టెరిబుల్ గా తయారవుతావు అని చెప్తున్నాడు. తర్వాత తర్వాత పారాగ్రాఫ్ చదువుతాలి. The gist of this teaching is that you should work like a master and not as a slave. మనం గనక వర్క్ చేస్తే, ఇదంతా చెప్పడం గిస్ట్ అంటే మెయిన్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ వర్క్ చేస్తే నువ్వు మాస్టర్ లాగా వర్క్ చేయాలి తప్ప స్లేవ్ లాగా మాత్రం వర్క్ చేయొద్దు. స్లేవ్ ఎందుకు వర్క్ చేస్తాడు? శాలరీ కోసం వర్క్ చేస్తాడు. మాస్టర్ వర్క్ చేస్తున్నాడు అంటే శాలరీ కోసం వర్క్ చేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో శాలరీ కోసం వర్క్ చేయడు. సో చేస్తే, ఏదైనా పని చేస్తే ఒక మాస్టర్ లాగా చేయి తప్ప స్లేవ్ లాగా వద్దు అంటున్నాడు. చదువుతల్లి. Work incessantly, but do not. బాబు మళ్ళీ చెప్పు, మళ్ళీ చదువు నాకు. Work incessantly, but do not do slaves work. చదవాలి నిత్య, చదువుతల్లి. ఇన్సెసెంట్లీ అని. Incessantly. Work incessantly. Work incessantly, but do not do slaves work. చేస్తే, వర్క్ చేస్తే మాత్రం ఎలా చేయమంటున్నాడు? ఇన్సెసెంట్లీ, నిరంతరం వర్క్ చేయమంటున్నాడు. బట్ అది మాత్రం స్లేవ్ వర్క్ లాగా మాత్రం వద్దు. ఒక మాస్టర్ యొక్క వర్క్ లాగే చేయమంటున్నాడు. Do you not see how everybody works? వాడు అడుగుతున్నాడు, బయట ప్రతి ఒక్కరిని నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా ఎలా పని చేస్తున్నారు? ఏమంటున్నాడు తల్లి? Nobody can be altogether at rest. 99%. అంటే చూడండి, ఖాళీగా ఉండేవాడిని మనం ఏమంటాము? నిత్య పని పాట లేదు అడిగి అంటాం. అవునా కదా? సో 99% అందరూ ఖాళీగా ఉండరండి, ఏదో పని చేసుకుంటూ ఉండాలి. అలాగే వాడు అంటున్నాడు, ఆఫ్ మ్యాన్ కైండ్, చదువుతల్లి. 99% of mankind work like slaves,
and the rest is misery. 100కి 99% ఎలా వర్క్ చేస్తారంట? స్లేవ్స్ లో వర్క్ చేస్తారంట. అండ్ ద రిజల్ట్ ఈస్ మిజరీ. మిజరీ పోవాలి అంటే మనకి లెసన్ స్టార్టింగ్ లో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మనకి ఇక్కడ మాట్లాడి చూస్తారా? ప్రపంచం అంతా కూడా ఒక చారిటీ కింద చేసినంత మాత్రాన, లేదు హెల్ప్ చేసినంత మాత్రాన మిజరీ పోతుందా? మిజరీ పోదు. లెసన్ చెప్పాడండి. సో మళ్ళీ ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 99% స్లేవ్స్ లో వర్క్ చేస్తారు కాబట్టి ప్రపంచం అంతా మిజరీలో ఉంది. ఇట్ ఈస్ ఆల్ సెల్ఫిష్ వర్క్. అదంతా కూడా ఎలాంటి వర్క్ అంట? సెల్ఫిష్ వర్క్. స్లేవ్ ఎప్పుడు కూడా సెల్ఫిష్ గానే చేస్తాడు. అంటే నేను పొద్దున్న 9 నుంచి 5 గంటల వరకే పని చేయాలంటే 5 అవగానే వాడు టైం చూసుకుంటాడు వెళ్ళిపోవడానికి. అదే మాస్టర్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి, అటు టైం చూసుకోడు, ఎప్పుడు కూడా వర్క్ కంప్లీట్ అయిందా లేదా అని చూసుకుంటాడు. సో పని చేస్తే ఎలా పని చేయాలి? మాస్టర్ లా చేయాలి తప్ప స్లేవ్ లా కాదు. చదువు తల్లి. Work through freedom. Work through love. The word love is very difficult to understand. Love never comes until there is freedom. సో వర్క్ త్రూ ఫ్రీడమ్ అంటే ఏదైనా పని చేస్తే ఫస్ట్ ఫ్రీడమ్ తోటి వర్క్ చేయాలి తప్ప ఇలాగ 9 to 5 లేదా 9 to 2 వర్క్ చేసుకునేటట్టు వర్క్ అయితే మాత్రం చేయొద్దు అన్నాడు. వర్క్ త్రూ లవ్, చేసే పనిని ఏం చేయమంటున్నాడు? లవ్ చేయమంటున్నాడు. వర్డ్ లవ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అది అంత ఈజీ విషయం కాదు లవ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. లవ్ నెవర్ కమ్స్ అంటిల్ దెర్ ఈస్ అ ఫ్రీడమ్. ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడే ప్రేమ వస్తుంది తప్ప ఫ్రీడమ్ లేని పక్షాన ఆ ప్రేమ ఉండదు. ఆ రిలేషన్ ఎలా ఉంటది అంటే మాస్టర్ అండ్ స్లేవ్ రిలేషన్ లా ఉంటది. అర్థమవుతుందా తల్లి? There is no true love possible in the slave. సో ఒక స్లేవ్ కి ట్రూ లవ్ అన్నది ఉంటదంట? ఉండదంట అండి. దెర్ ఇస్ నో ట్రూ లవ్ పాసిబుల్ ఇన్ ఏ స్లేవ్. స్లేవ్ లా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రూ లవ్ అనేది ఉండదు. If you buy a slave and tie him down in chains and make him work for you, he will work like a drudge. సో ఒక స్లేవ్ ని తీసుకుని ఆడిని చైన్లతో కట్టేసి నీకు పని చేయించుకుంటున్నావు అనుకుందాం. ఆడు నీకు ఎలా పని చేస్తాడంట? డ్రడ్జ్ అంటే మీనింగ్ ఇచ్చాడో చూడు తల్లి వెనకాల. ఇచ్చాడు సార్. A person made to do hard, menial or dull work. చూసారండి, మనం కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు వాళ్ళే చేస్తారు తప్ప మనం చేయడానికి చాలా నామోషి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బయట మున్సిపాలిటీ వాళ్ళు చేసే పనులు ఉంటాయి, డ్రైనేజ్ క్లీనింగ్, రోడ్స్ క్లీనింగ్. అవి నువ్వు నేను చేయగలమా? వెళ్ళి చేయలేము. అలాంటి వర్క్ ని ఒక చైన్లతో కట్టేసి ఉంచితే వాడు ఎలా వర్క్ చేస్తాడంటే డ్రడ్జ్ తోటి వర్క్ చేస్తాడంట. బట్ దేర్ విల్ బి నో లవ్ ఇన్ హిమ్. అలాంటి స్లేవ్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో లవ్ ఉండదు. సో when we ourselves work for the things of the world has slaves, there can be no love in us and our work is not true work. ఎప్పుడైతే మనం ఇలా వర్క్ చేస్తామో, ఒక స్లేవ్ లా వర్క్ చేస్తామో, మనలో ప్రేమ ఉండదు. అలాగే మన వర్క్ ని ట్రూ వర్క్ అని అనడానికి కూడా ఆస్కారం లేదు. అది ఫాల్స్ వర్క్ అవుతుంది అంటున్నాడు. This is true of work done for relatives and friends and is true of work done for our own selves. సో ట్రూ వర్క్ ఏది, ఫాల్స్ వర్క్ ఏది అంటే ఏంటో చూద్దాం. నిఖిల్ వాళ్ళ బాబాయ్ వచ్చి అన్నాడు, నిఖిల్ నాకు నేను ఢిల్లీ వెళ్తున్నాను, స్టేషన్కి వెళ్ళి ఒక రైల్వే టికెట్ బుక్ చెయ్యి అన్నాడు. తిట్టుకుంటూ వెళ్తాడా, వెంటనే ప్రేమతో వెళ్తాడా? ప్రేమతో వెళ్తాను సార్. సో అలాంటి వర్క్ ని మన ఇక్కడ స్వామి వివేకానంద అంటున్నాడు, లవ్ తోటి చేసే వర్క్ అలా ఉంటది. అలా కాదు, పక్కింటి అంకులో పక్కింటి ఆంటీ ఎవరో ఉన్నారు, నిఖిల్కి అసలు టైం లేదు. అప్పుడు వచ్చి, బాబు నిఖిల్ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక 1/2 కిలో కందిపప్పు తీసుకురానా అన్నాడు. టైం లేదు నిఖిల్కి. అప్పుడు బయట భయంకరమైన వర్షం వస్తుంది, తడుచుకుంటూ వెళ్తావా నువ్వు? వెళ్ళను సార్. వెళ్ళవు. అయినప్పటికీ వెళ్తున్నావు అంటే ప్రేమగా వెళ్తావా నువ్వు? వెళ్ళను సార్. అలాంటి దాన్ని మనం ఫాల్స్ వర్క్ అంటాం. దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. చూడండి, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చేసేదాన్ని మనం ఏమంటాము? ట్రూ ఆఫ్ వర్క్ అంటాము. బట్ మన ఓన్ వర్క్ చేసుకోగలిగితే కనుక
దాన్ని డెఫినెట్లీ మనం ట్రూ వర్క్ అంటాము. సో సెల్ఫిష్ వర్క్ చదువు తల్లి. Selfish work is slave's work. And here is a test. చూసారండి, మనకి సొంతంగా చేసుకుంటే గనక దాన్ని ట్రూ వర్క్ అంటాము, బయట వాళ్ళకి చేస్తే గనక దాన్ని సెల్ఫిష్ వర్క్ ఆర్ స్లేవ్స్ వర్క్ అంటాము. అండ్ హియర్ ఈజ్ ఎ టెస్ట్ అలాంటిది ఒకటి చెప్తున్నాడు. చదువు తల్లి. Every act of love brings happiness. There is ఆగు లవ్ తోటి చేసి ఇది ఏదైనా సరే మనకి ఏం వస్తుంది అంటండి, ఆనందం వస్తుంది. There is no act of love which does not bring peace and blessedness. Blessedness as its reaction. సో ఎప్పుడైతే మనం ఒక ప్రేమతోటి ఏదైనా పని చేస్తామో అది ఏమవుతుంది అంటే, ప్రేమ ఎప్పుడైతే యాక్ట్ ఆఫ్ లవ్ లేదో ఆబ్వియస్లీ పీస్ రాదు, బ్లెస్డ్నెస్ రాదంట రియాక్షన్ లో. బట్ తర్వాత చదువుతల్లి. Real existence, real knowledge and real love are eternal, connected with one another. The three in one. Which one of them is the others also must be. They are the three aspects of the one without a second. The existence, knowledge, blissy. బ్లీసీ కాదు, బ్లిస్ అది. చూడండి, రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ నాలెడ్జ్ అండ్ రియల్ లవ్ ఆర్ ఎటర్నల్లీ కనెక్టెడ్. ఎగ్జిస్టెన్స్ ఉంటే నాలెడ్జ్ ఉంటది, నాలెడ్జ్ ఉంటే లవ్ ఉంటది. ఈ మూడు కూడా వాటికి ఎటర్నల్లీ కనెక్టెడ్ అంటే ఫిజికల్ గా కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు, మూడు కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయంట. ద 3 in 1, ఎగ్జిస్టెన్స్ ఉంటే నాలెడ్జ్ ఉంటది, నాలెడ్జ్ ఉంటే లవ్ ఉంటది. వేర్ వన్ ఆఫ్ దెమ్ ది అదర్ ఆల్సో మస్ట్ బి దేర్. ఎక్కడైతే ఒకటి ఉంటుందో కంపల్సరీగా రెండోది ఉండాలి, రెండోది ఉంటే మూడోది ఉండాలి, మూడోది లేకుండా 1, 2 ఉండవు, 2 లేకుండా 1, 3 ఉండవు, 1 లేకుండా 3, 2 ఉండవు. సో ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ అంటున్నారు. దే ఆర్ ది 3 aspects of one within one without a second. అంటే ఒక్క సెకండ్ కూడా ఇది లేకుండా ఈ రెండు ఎప్పుడు కూడా కలిసి ఉండవు. ద ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. ఆ మూడు ఏంటంట? ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్ అంట. పారాగ్రాఫ్ అర్థమైందని అనేది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్యాసేజ్, కానీ ఇంకొకసారి చదువుకుంటే మాత్రం చాలా క్లారిటీ వస్తుందండి. ఈ పారాగ్రాఫ్ లో మనకు చెప్తున్నాడు మాస్టర్ ఎలా వర్క్ చేయాలి, స్లేవ్ ఎలా వర్క్ చేయాలి. స్లేవ్ వర్క్ చేసేటప్పుడు వాడికి ఎప్పుడు సెల్ఫిష్ వర్క్ చేస్తాడు తప్ప లవ్ తోటి చేయడు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఒక బాండేజ్ వర్క్ లా చేస్తాడు తప్ప ఎప్పుడు కూడా లవ్ తోటి చేయలేడు. అలా చేసిన పక్షాన్ని మనం ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఒక డ్రడ్జ్ లాగా వర్క్ చేస్తాడు. అలాగే మరి ఇంకా చెప్తున్నాడు సెల్ఫిష్ వర్క్, ఓన్ లవింగ్ వర్క్ ఎలా ఉంటది అని చెప్పాడు. ఇక్కడ ఈ పాయింట్ లో లాస్ట్ కి వచ్చేటప్పటికి 3 గురించి మాట్లాడుతున్నాడు. ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్, ఈ 3 ఇంటర్లింక్డ్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్, ఒకటి లేకుండా ఒకటి ఉండవు, 3 కూడా ఇంటర్ కనెక్టెడ్ అంటున్నాడు. లాస్ట్ పాయింట్ ఏమంటున్నాడు భగవద్గీత నుంచి వద్దాం. Krishna says, look at me, Arjuna. If I stop from work for one moment, the whole universe will die. కృష్ణుడు అంటున్నాడు అర్జునుడి తోటి భగవద్గీతలో, అర్జున వింటున్నావా? నిఖిల వింటున్నావా? నిఖిల్ నువ్వు పడుకున్నావేమో అనిపిస్తుందిరా నాకు. వింటున్నావా? కావ్య ఉందా? ఉన్నాను సార్. రామచందర్ ప్రెజెంట్ సార్. బాబీ? ఎస్ సార్. రాజు? ఎస్ సార్. ఇంతకీ ఫుల్గా పడుకుంది ఎవరంటే కామెడీ ఏమనుకుంటున్నాను నేను. కాదు సార్. కామెడీ లేచా ఉందా? కూర్చొని ఉన్నాను సార్. కూర్చొని ఉన్నావు. మొహమ్మద్ వింటున్నావా లెసను? గుడ్, రైట్. కృష్ణుడు అంటున్నాడు అండి అర్జునుడి తోటి, అర్జున నేను ఒక్క క్షణం కనుక పనిచేయడం మానేశానంటే మొత్తం హోల్ యూనివర్స్ ఏమవుద్దంట? చచ్చిపోద్దంటండి. I have nothing to gain from work. ఆగు ఇలా వర్క్ చేయడం వల్ల కృష్ణుడికి ఏమన్నా వస్తుందా? నాకేమీ రాదు అంటున్నాడు. I am the one Lord, but why do I work? Because I love the world. ఇంకా
God is unattached because he loves. That real love makes the real love makes us unattached. సో కృష్ణుడు అంటున్నాడు, నేను గనక పనిచేయడం మానేస్తే మొత్తం ప్రపంచం అంతా చచ్చిపోద్ది, బట్ చేస్తున్నాను ఏమన్నా నాకు గెయిన్ వస్తుందా? లేదంటున్నాడు. ఐ ఆమ్ ది వన్ లార్డ్, బట్ వై డు ఐ వర్క్? బికాస్ ఐ లవ్ ది వరల్డ్. నేను ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వర్క్ చేస్తున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశంతో లేదు. గాడ్ ఈజ్ అన్అటాచ్డ్ బికాస్ హీ లవ్స్. ఎవడైతే లవ్ చేస్తాడో వాడు అన్అటాచ్డ్ గా ఉంటాడు. ద రియల్ లవ్ మేక్స్ అస్ అన్అటాచ్డ్. రియల్ లవ్ ఎప్పుడు కూడా అన్అటాచ్డ్ గానే ఉంటది తప్ప మనకి అటాచ్డ్ గా ఉండదు అంటున్నాడు. ఈ పాయింట్ అర్థమైందండి అందరికీ? Yes, sir. గుడ్. రియల్ లవ్ అటాచ్డ్ గా ఉంటుందా అన్అటాచ్డ్ గా ఉంటుందా? Unattached గా ఉంది. Unattached, sir. అదే అటాచ్డ్ గా ఉంటే దాన్ని రియల్ లవ్ అంటామా కాదా? Fake love ఉంటుంది, sir. దాన్ని ఫేక్ లవ్ అంటాం. గుడ్. తర్వాత పాయింట్ తల్లి. To attain this unattachment is almost a life work. But as soon as we have reached this point, we have attained the goal of love and become free. The bondage of nature fades from us, and we see nature as she is. సో ఈ అన్అటాచ్మెంట్ కనుక గెయిన్ చేయాలి అంటే ఒక లైఫ్ టైం వర్క్ అంటండి. అంటే 1 day 2 days చేస్తే వచ్చేది కాదు. బట్ యాజ్ సూన్ యాజ్ వీ హ్యావ్ రీచ్డ్ దిస్ పాయింట్, ఎప్పుడైతే ఈ అన్అటాచ్మెంట్ పాయింట్ రీచ్ అవుతామో వీ హ్యావ్ అటైన్డ్ ది గోల్ ఆఫ్ లవ్ అండ్ బికమ్ ఫ్రీ. ఆ రోజుని నువ్వు అస్సలైన నిజమైన ట్రూ ఫ్రీ మ్యాన్ కింద కన్సిడర్ చేయబడతావు అంట. ఎప్పుడు నిన్ను ఫ్రీ మ్యాన్ కింద కన్సిడర్ చేస్తాము చెప్పు నిత్య? Unattachment వస్తుంది, sir. అన్అటాచ్మెంట్ రావాలి అంటే ఎంతకాలం వర్క్ చేయాలి? లైఫ్ టైం వర్క్ చేయాలి, సార్. లైఫ్ టైం వర్క్ చేయాలి. లైఫ్ టైం వర్క్ చేస్తే గనక ఈ అన్అటాచ్మెంట్ స్టేజ్ వస్తుంది. ఏ రోజైతే ఈ అన్అటాచ్మెంట్ స్టేజ్ వచ్చిందో ఆ రోజుని నువ్వు ఏం చేస్తావంటే గోల్ ఆఫ్ లవ్ అండ్ యూ బికమ్ కంప్లీట్లీ ఎ ఫ్రీ పర్సన్. ద బాండేజ్ ఆఫ్ నేచర్ ఫాల్స్ ఫ్రమ్ అస్ అండ్ వి సీ నేచర్ యాజ్ షీ ఈజ్. ఎప్పుడైతే బాండేజ్ ఆఫ్ ఆ స్టేజ్ వస్తుందో మనం నేచర్ నుంచి విముక్తి అయిపోతాం. ఆ రోజుని మన నేచర్ ని ఎలాగుందో అలాగ ట్రూగా చూడగలుగుతాము అంటున్నాడు. లాస్ట్ పారాగ్రాఫ్. Do you ask anything from your children in return for what you have given them? మన ఇంట్లో చిన్న పిల్లలు ఉందనుకుందాం. చిన్న పిల్లలకి మనం చాక్లెట్లు బొమ్మలు అవి కొంటా ఉంటాం. అవి కొన్నంత మాత్రాన వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? చేయం, సార్. ఎట్టి పరిస్థితుల్లో చేయం. ఎందుకు చేస్తాం? వాళ్ళకి ప్రేమతో చేస్తాం, అవునా కదా? Yes, sir. It is your duty to work for them and there the matter ends. మన పేరెంట్స్ ఉన్నారనుకోండి, మన పేరెంట్స్ మనకి వంట చేసి అన్ని సమకూర్చి ఆన్లైన్ లో క్లాసులు వెళ్ళడానికి డేటా రీఛార్జ్ చేసి అన్ని చేస్తున్నారంటే మన దగ్గర నుంచి ఏమన్నా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో అది డ్యూటీ లాంటిదండి. డ్యూటీ లాంటిది తీసుకుని వాళ్ళు అక్కడతోటి ఎండ్ చేసుకుంటారు. In whatever you do for a particular person, a city or a state, assume the same attitude towards it as you have towards your children. Expect nothing in return. సో మనం ఏదైనా ఒక పని చేస్తే గనక ఆ పనిని లవ్ తోటి చేయాలి తప్ప రిటర్న్ ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎలాగంటే మనం ఒక చిన్న పిల్లలకి ఎలా చేస్తామో అలాగా చేయాలి తప్ప దాని నుంచి ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాడు. తర్వాత If you can invariably take the position of a giver in which everything given by you is free offering to the world without any thought of return, your work will bring you no attachment. ఏ రోజునైతే నువ్వు ఒక గివర్ లాగా వర్క్ చేస్తావో అది ఒక ఫ్రీ ఆఫరింగ్ టు ది వరల్డ్ అవుతాదో, అలాంటి వర్క్ ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు ఎలాంటి అటాచ్మెంట్స్ ఉండవంటండి. ఎలా వర్క్ చేయాలి? ఒక చిన్న పిల్లలకి మనం ఎలా ఇస్తామో అలాగా ప్రపంచానికి ఇవ్వాలి తప్ప అంతే తప్ప మనం ఇది తీసుకోకూడదు అంటున్నాడు. అటాచ్మెంట్ కమ్స్ ఓన్లీ వెన్ వి ఎక్స్పెక్ట్ ఎ రిటర్న్. అటాచ్మెంట్ మనకి ఎప్పుడు పెరుగుతాయి అంటే తిరిగి నన్ను లవ్ చేయట్లేదు, తిరిగి నన్ను మాట్లాడట్లేదు, తిరిగి నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే అటాచ్మెంట్
అన్నది ఉంటదంట. అటాచ్మెంట్ ఉండాలంటున్నాడా వద్దంటున్నాడా? వద్దంటున్నాను సార్. వద్దంటున్నాడు. వింటున్నారండి అందరూ? అర్థమవుతుంది అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతల్లి. If working like slaves result in selfishness and attachment, working as master of our own mind gives us rise to bliss of non-attachment. ఇది ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. స్లేవ్ లా వర్క్ చేస్తే ఏమొస్తాయి? సెల్ఫిష్నెస్ అండ్ బట్ మాస్టర్ లాగా వర్క్ చేస్తే కనుక నీకు వచ్చేది ఏంటంటే బ్లిస్ ఆఫ్ నాన్ అటాచ్మెంట్. నాన్ అటాచ్మెంట్ నుంచి పొందే ఆనందం పొందుతావంట. చదువు తల్లి. We often talk of right and justice, but we find that in the world, right and justice are mere baby stock. బేబీ స్టాక్ అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలు మాట్లాడుకోవడం చూసారు ఎప్పుడన్నా? Innocent talk, sir. ఇన్నోసెంట్ టాక్. చూడండి, చిన్నపిల్లలు బొమ్మలు పట్టుకుని నీకు అది కొంటానే, నీకు ఇది కొంటానే, మన ఇద్దరం ఆచెళ్దామే, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి సెన్స్ ఉండదు. నాన్ సెన్స్ టాక్ అంటే. సో మనం రైట్ అండ్ జస్టిస్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ అసలు అవి మాట్లాడాలంటే మనం రైట్ అండ్ మనం ట్రూగా ఉండాలి. బట్ వి ఫైండ్ దట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ జస్టిస్ ఆర్ మియర్ బేబీ స్టాక్. అవి నాన్ సెన్స్ టాక్స్ అంటున్నాడు. చదువుతుంది. There are two things which guide the conduct of men, might and mercy. సో ఒక మనిషి వాడు కరెక్ట్ గా బ్రతకాలి అంటే గనక వాడికి రెండు ఉంటాయంట. వన్ ఈజ్ మైట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మెర్సీ. ఈ రెండు ఉన్న వ్యక్తిని మనం ఒక ట్రూ మ్యాన్ కింద తీసుకుంటాము. The exercise of might is invariable, the exercise of selfishness. సో మైట్ అండ్ మెర్సీ గురించి మాట్లాడుతూ మైట్ గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఎవడైతే సెల్ఫిష్నెస్ లేకుండా ఉంటాడో, ద ఎక్సర్సైజ్ ఆఫ్ మైట్ ఈజ్ ఇన్వారియబుల్లీ ది ఎక్సర్సైజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. సో మైట్ అన్నది, మైట్ అంటే అర్థం పవర్ అండి. అక్కడ ఎవడైతే సెల్ఫిష్ గా ఉంటాడో వాడికి డెఫినెట్లీ ఏం కావాలి? పవర్ కావాలి. సో ఎవడైతే మైట్ గురించి ప్రయత్నిస్తున్నాడో వాడు సెల్ఫిష్నెస్ ని ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే, సెల్ఫిష్నెస్ ని ప్రాక్టీస్ చేస్తున్నట్టే అని చెప్తున్నాడు. తర్వాత తల్లి. All men and women try to make the most of whatever power or advantage that they have. ఆబ్వియస్లీ ఇది అందరికీ తెలిసిందే. ప్రతి ఆడది, ప్రతి మగది ఏం చేస్తుంది అంటే తనకున్న పవర్ ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. Mercy is the heaven itself. కానీ మైట్ గురించి చెప్పాడు, బట్ ఇప్పుడు మెర్సీ గురించి మాట్లాడుతున్నాడు. మెర్సీ ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు హెవెన్ అంట. హెవెన్ తోటి సమానం అంట. To be good, we have all the merciful. To be good, we all have to be merciful. మనం మంచిగా ఉండాలంటే ఫస్ట్ మెర్సిఫుల్ గా ఉండాలంట. తర్వాత Even justice and right should stand on mercy. సో జస్టిస్ అండ్ రైట్ ఎక్కడి నుంచి అవ్వాలి అంటున్నాడు? మెర్సీ అంటే ఎవరైతే మెర్సీఫుల్ గా ఉంటాడో వాడు ఆబ్వియస్లీ జస్టిస్ అండ్ కరెక్ట్ చేసినట్టే. తర్వాత చదువుతల్లి. All thought of obtaining return for the work we do hindrances our spiritual progress. నిత్య ఏం చదువుతున్నావు అమ్మాయి నువ్వు? ఆల్ థాట్ ఆఫ్ అబ్టైనింగ్ రిటర్న్ ఫర్ ది వర్క్ వి డూ హిండర్స్ అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. సో మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తూ ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం, అవునా కదా? Yes sir. అమ్మ వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి అది తీసుకురామంటే తీసుకొస్తాను, నాకు 5 రూపాయలు లేస్ ప్యాకెట్ కొనుక్కుంటాను అంట నిత్య. అలా ఏం కాదు సార్. ఒక్క నిమిషం లైన్ లో ఉండన్నా. అయిపోయింది సార్, ఇప్పుడు అవుతుంది సార్. ఎవరైతే చూడండి, ఆల్ థాట్ ఆఫ్ అబ్టైనింగ్ రిటర్న్ ఫర్ వర్క్ వి డూ హిండర్స్ అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఎవరైతే వర్క్ నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడో వాడికి హిండర్ అంటే ఆబ్స్ట్రికల్ అండి. వాడికి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉంటుందా, ఆగిపోద్దా? ఆగిపోద్ది సార్. ఆగిపోద్ది అని చెప్తున్నాడు. Nay, in the end it brings misery.
మిజరీ. అలా చేసిన పక్షాన్ని ఏమవుతుందంటే లాస్ట్ కి వాడికి అంతా మిజరీ అంటే బాధ, ఏడుపు, సాడ్నెస్ మిగులుతుంది తప్ప వాడికి అసలు హ్యాపీనెస్ అనేది ఉండదంట. There is another way in which this idea of mercy and selfless charity can be put into practice. ఇంకొక వే ఉందంటండి, ఇంకో ఐడియా ఉందంట. ఏంటి? ఈ మెర్సీ అండ్ సెల్ఫ్లెస్ చారిటీ వర్క్ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయాలి చూద్దాం. ఏంటమ్మది? That is by looking upon works as worship. Here we give up all the లుకింగ్ వర్క్ యాజ్ వర్షిప్. ఇక్కడ అంటాడు ఏదైనా పని చేస్తే ఆ పని వర్షిప్ లో చేయగలిగితే ఆబ్వియస్లీ నీకు మెర్సీ అండ్ సెల్ఫ్లెస్ చారిటీ అన్నది చేసినట్టు అనిపిస్తుంది అంట. తర్వాత here we give up all the fruits of our work unto the Lord and worshipping him. చూసారండి, ఎవరైతే మనం ఏం చేస్తాము, ఒక వర్షిప్ చేసినట్టు గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి చందా వేస్తాం, చందా వేసినప్పుడు ఏమన్నా ఆలోచిస్తావా నిత్య నువ్వు? ఆలోచించాం సార్. హుండీలో డబ్బులు వేసే ముందు నాకు ఇది జరగాలి అది జరగాలని మనం ఏం ఆలోచించాం. ఏదైతే చేస్తామో మనస్ఫూర్తిగా చేస్తాము. అలాగే అంటున్నాడు. ఏమండి, ఎప్పుడైతే ఇలాగ చేయగలుగుతామో అప్పుడు ఆబ్వియస్లీ మనసుకి చాలా శాంతి, చాలా ఆనందం కూడా కలుగుతుంది అంట. ఎప్పుడు చేయాలి, ఎలా చేయగలుగుతాం? అది ఒక వర్షిప్ చేసినట్టు చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ ఇది సాధించవచ్చు అంటున్నాడు. Thus, we have no right to expect anything from mankind for the work we do. సో మానవ జాతికి చేసే వర్క్ ఏదైనా సరే దాని నుంచి రిటర్న్ ఏది కూడా ఆలోచించొద్దు అంటున్నాడు. సో ఏది చేసినా ఒక వర్షిప్ లా చేయండి. వర్క్ చేస్తే ఎలా చేయాలి? వర్షిప్ లా చేయాలి తప్ప రిటర్న్ ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాడు. The Lord himself works incessantly and is ever without attachment. మన గురించి ఎలా ఉంచండి, మనం కనుక లార్డ్ తీసుకుంటే, గాడ్ ని మనం తయారు చేసిన గాడ్ ని తీసుకుంటే ఆయన పని చేయడం ఏ రోజైనా ఆపేసాడా? పని చేయడం ఆపేసి నువ్వు నేను చచ్చిపోయి ఉండేవాళ్ళం. బట్ చావలేదు అంటే ఆయన నిరంతరం పని చేస్తున్నాడు. మన నుంచి ఏమన్నా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? రిటర్న్ ఎక్స్పెక్ట్. సో అలాగ వర్క్ చేయాలంటున్నాడు తప్ప ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ వర్క్ చేస్తే అటాచ్మెంట్స్ పెరిగితే మనసుకి బాధ కలుగుతుంది అంటున్నాడు. తర్వాత Just as water cannot wet the lotus leaves. So work cannot bind the unselfish man by giving rise to attachment to results. సో మనం లోటస్ ప్లాంట్ తీసుకుంటే అది వాటర్ లో పెరుగుతుంది, కానీ వాటర్ లో నానిపోద్ది, అది వాటర్ అసలు అంటుకోదు. సో అలాగే ఏదైనా వర్క్ చేస్తే దానికి అటాచ్డ్ గా ఉండాలి, అన్అటాచ్డ్ గా ఉండాలా? అన్అటాచ్డ్ గా ఉండాలి. అన్అటాచ్డ్ గా ఉండాలి. అన్అటాచ్డ్ గా ఉంటే డెఫినెట్లీ నీకు ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది, హ్యాపీనెస్ వస్తుంది అంటున్నాడు. తర్వాత చదువుతుంది. The selfless and unattached man may live in the very heart of a crowded and sinful city. He will right be touched by sin. He will right by touched by sin. ఒకవేళ గనక ఎవడైతే ఈ సెల్ఫ్లెస్ అండ్ అన్అటాచ్డ్ మెన్ గనక ఒక క్రౌడెడ్ అండ్ సిన్ఫుల్ సిటీలో బతికినప్పటికీ కూడా వాడిని ఎలాంటి పాపము కూడా వచ్చి ముట్టుకోదు అంటున్నాడు. సో లెసన్ లోని స్వామి వివేకానంద ఎలా వర్క్ చేయాలి అన్నది చెప్పాడు. వర్క్ ఎలా చేస్తే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటదని చెప్తున్నాడు. సో హోప్ యు ఆల్ అండర్స్టూడ్ ద లెసన్ అన్న. Yes sir. Yes sir. మిగతా వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు. కావ్య బాల ఆన్సర్. Yes sir. Yes sir. Yes sir. నిఖిల్, రాజు, కార్తికేయ. Yes sir. లెసన్ అందరికి అర్థమైందా? Yes sir. Yes sir. Yes sir. ఓకే, రేపటి టాస్క్ ఏంటి చెప్పండి నాకు. The tables turned లో annotations questions రాయాలి సార్. టేబుల్స్ టర్న్ కిందకి వెళ్ళామా నువ్వు? అందులో annotations questions కంప్లీట్ అవ్వలేదు సార్. అవ్వలేదా? అవ్వలేదు సార్. ఓకే, అది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత ద సీక్రెట్ ఆఫ్ వర్క్ లో వొకాబులరీ కూడా రాయాలి. ఓకే సార్. ఓకేనా నిఖిల్? రైట్. తర్వాత నాన్న మీరు ఫీజులు అంట కట్టాలంట కదా? ఎస్ సార్. సో ఫీజులు పే చేయకపోతే మీ పాస్పోర్ట్లు మార్చుతారంట. నాకు ఇప్పుడే వచ్చింది నోటీసు.
ఓకేనా? Okay, sir. Okay, sir. ఫీజులు అంటే పే చేసాను నేను. ఓకేనా? Okay, sir. That will be the end of the class, and tomorrow we'll meet in tomorrow's class. Okay, Nana? Okay, sir. So have a nice day. Bye. Bye, sir. Bye, sir. Bye.